సో రీసెంట్‌గా ఇక ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే రీసెంట్‌గా ఏదైతే కేంద్ర నిర్ణయం తీసుకుందో సో ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. సో ఈ నిర్ణయం కరెక్టే అంటారా? ఏంటి మీ స్పందన? ఒకటి ఏంటంటే ఇప్పుడు చాలా నియోజకవర్గాలు పెద్ద నియోజకవర్గాలుగా ఉన్నాయి. పెద్ద నియోజకవర్గాలు మీన్స్ ఏంటంటే పాపులేషన్ ఎక్కువగా ఉంది. పాపులేషన్ ఎక్కువ ఉంది, విస్తీర్ణం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే దాదాపుగా ఆ నియోజకవర్గం బోర్డర్లో ఒక ఎంపీ ఒకే పార్లమెంట్లో ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒకే రోజు వెళ్ళలేరు. సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉండి అక్కడ ఇంకో ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే డిస్టెన్స్. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే 100 కిలోమీటర్లో ఉన్నాయి. అంటే ఈ బోర్డర్ ఆ బోర్డర్ చూసుకుంటే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి అనుకోండి, ఈ మండలం నుంచి ఆ మండలంలో చివరి ఊరికి వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు ఉన్నాయి కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా పెరగాలి. ఎప్పుడో పెరిగినటువంటి కదా 2009 అప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలు ఎక్కువ అవ్వాల, మనం ఉన్నంత వరకే అటు ఇటు మార్చారు, ఎక్కువ నియోజకవర్గాలుగా పెరగల. ఇప్పుడు ఆల్రెడీ మనకు విభజన చట్టంలో పెట్టారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన చట్టంలోనే అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచాలి, ఆంధ్రప్రదేశ్ 50 పెరగాలి 225, అదేవిధంగా తెలంగాణలో 119 నుంచి 153 అవ్వాలని విభజన చట్టంలో పెట్టారు. సో యాస్టీజ్ గా మనకి ఎప్పుడో పెరగాలి, కానీ ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పెంచాల. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలని పెంచాలనేది 50% ఏదో నేను అన్నారు కాబట్టి మంచి నిర్ణయమే. ఎందుకంటే ఖచ్చితంగా నియోజకవర్గాలు పెరిగినప్పుడు ఏంటంటే యువతకి ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. అంటే ఎమ్మెల్యేలు గానో ఎమ్మెల్సీలు గానో ఎంపీలు గానో, ఎంపీలు పెరుగుతాయి ఆటోమేటిక్గా రాజ్యసభ పెరిగిద్ది, ఎమ్మెల్యేలు పెరిగితే ఆటోమేటిక్గా ఎమ్మెల్సీలు పెరుగుతాయి. సో ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది అవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ రేడియస్ అనేది తగ్గిద్ది. అంటే ఇంత నియోజకవర్గం ఉందనుకోండి, అది కొంచెం ఇంతకు వస్తుంది, అప్పుడు తక్కువ మందికి ప్రాతినిధ్యం అయింది. సో ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ దాన్ని అధికారం ఉంది కాబట్టి అడ్డగోలుగా ఎలా అనుకూలంగా పెంచుకోవాలనేటటువంటి నిర్ణయం తీసుకుంటే తప్పు. సో ప్రజలకు ఉపయోగకరంగా ఆ నియోజకవర్గాల్లో మన రాజకీయంగా ఉపయోగకరంగా చూడకూడదు, ప్రజలకి సౌకర్యంగా ఉండేటట్టుగా విభజించి పాలించు అనే ఒకటి ఉంటుంది కదా. విభజించి పాలించనే దాంట్లో ఏంటంటే ఆ విభజించి పాలించేది కూడా అడ్డగోలుగా విభజించి అడ్డగోలుగా పాలించేసుకుంటామనే, అడ్డగోలుగా లాభం పొందుతాం అనే విధంగా ఉండకూడదు. సో యాస్టీజ్ గా నియోజకవర్గాలు ఏదైతే ఇదిగోండి ప్రజలకు దగ్గరగా ఉండేటటువంటి మండలాలు అన్ని చూసుకొని సో వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా ఉండేటట్టుగా పెంచితే ఖచ్చితంగా ఎవరైనా దాన్ని స్వాగతిస్తారు. సో ఎంపీలు కూడా 13 పెరుగుతున్నాయి అంటున్నారు. ఆల్రెడీ మనకి 25 ఉన్నాయి, 13 పెరిగితే 38 అవుతాయి. సో అసెంబ్లీ నియోజకవర్గాలు ఇంకో 88 పెరుగుతున్నాయి అంటున్నారు. 175 నుంచి 263 అవుతున్నాయి అంటున్నారు. కాబట్టి మంచి నిర్ణయమే, పెరగాలి ఖచ్చితంగా. పెరిగితే మీరు అన్నట్టుగా యువతకు అవకాశాలు వస్తాయి. రెండోది మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ ఉండాలి అసెంబ్లీ పార్లమెంట్ సీట్లలో అనేది ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటిది. దాన్ని కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రేపు, అది పార్లమెంట్ సమావేశాలు ఆల్రెడీ 33% బిల్ పెట్టారు. బట్ రేపు ఎలక్షన్ కి అంటే 2029 ఎలక్షన్ కి దాన్ని పెట్టాలంటున్నారు. కాబట్టి డెఫినెట్లీ మహిళలు రాజకీయాల్లోకి రావాలి, మహిళలకు ఖచ్చితంగా ప్రయారిటీ ఉండాలి. ఎందుకంటే 33% అనేది ఖచ్చితంగా మహిళలకు ఉండాలి. సో ఆ 33% కూడా ఈ సమావేశాలు, అది రేపు 2029 ఎలక్షన్ లో వస్తేనే చాలా బెటర్ గా ఉంటది. అదేవిధంగా అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా పెరగాలని కోరుకుంటాం. అంటే ఇప్పుడు ఈ కొత్త సీట్స్ లో మరి మీ వైసీపీ నుంచి అవ్వచ్చు, సో మహిళలు అన్నారు, మహిళలు కానీ యూత్ కానీ ఎక్కువ ఛాన్స్ ఇచ్చే అవకాశం. మేము నార్మల్ గానే 33% లేకపోయినా కూడా 20 to 25% ఆల్మోస్ట్ అవకాశం పెట్టాం అసెంబ్లీ. అంటే కొంచెం గెలుపు గుర్రాలు కూడా చూసుకొని కొన్ని సందర్భాల్లో పెట్టాల్సి వస్తుంది కాబట్టి. బట్ ఇప్పుడు ఖచ్చితంగా 33% మహిళలకు ఏ పార్టీ అని ఇవ్వాల్సిందే. సో దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. బట్ సీట్లు పెంచడానికి కూడా పెరిగితే చెప్పాను కదా, యూత్ వస్తారు, ఇంకొంతగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఇంకా చేయాలనేటటువంటి ఆలోచన ఇంకా ఎక్కువ ఉంటుంది. కొంతమంది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఉంటారు. అవకాశం పెడితే అక్కడ ఆ నియోజకవర్గాలు పెరగడం వల్ల అక్కడ మండలాల్లో ఉన్నటువంటి స్థానిక నాయకులకి, దశాబ్దాలుగా ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు మండలాల్లో 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా జడ్పీటీసీలుగా 2-3 సార్లు జడ్పీటీలుగా మండల పార్టీ ప్రెసిడెంట్లుగా ఎంపీలుగా చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా అవకాశం దొరికింది. అలాంటి వాళ్ళకు కూడా ఏదైతే చట్టసభల్లోకి అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం దొరికింది. సో ఈ అసెంబ్లీ సీట్లు పెట్టడం వల్ల ఉన్న ఎమ్మెల్సీలు మళ్ళీ పెరుగుతాయి, శాసనమండలి సీట్లు కూడా ఇంకా ఎడిషనల్ అవుతాయి ఉన్నటి కంటే. సో ఇక్కడ దొరకపోతే అక్కడ అవకాశం దొరికింది. సో డెఫినెట్లీ ఇదైతే మంచి నిర్ణయం, డెఫినెట్లీ మంచిది. అలాగే ప్రభుత్వ పథకాలైనా ఏదైనా సంక్షేమం ఉన్నా కొంచెం ఈజీగా అందుతుంది. ఈజీగా ఎమ్మెల్యే చెప్పాను కదా 100 కిలోమీటర్లు ఉంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ నుంచి ఆ ప్రోగ్రామ్ కి మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే అతను ఆ జర్నీయే 3 గంటలు. ఎందుకంటే పల్లెటూరులో ఎట్లా ఉంటది, 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే అది 3 గంటలు మినిమం పట్టే పరిస్థితి. అదే హైవే అనుకుంటే 2 గంటలు వెళ్ళిపోతారు, 3-4 గంటలు పడుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఈవినింగ్ ఉంటాయి, ఏదో 2 ప్రోగ్రాంలకు అటెండ్ అవ్వాలి, ఈ నుంచి 6 నుంచి వెళ్ళాలంటే అది అయ్యే పరిస్థితి.
రైట్. సో అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వేగం ఉండాలి అంటే తక్కువ పబ్లిక్ ఉంటే ఉంటే ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంటుంది, ఎక్కువ మంది కంటే చేయలేని పరిస్థితి.